అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. నేను మీ భార్గవి. మన భారతదేశంలోనే అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటైనటువంటి ఒడిశాలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని చెప్పే ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఒడిశాలో కోనార్క్‌లో అయితే ఈ ఆలయం అయితే ఉందండి. చాలా మంది భక్తులు ఈ ఆలయానికి ఏ విధంగా వెళ్తారంటే ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని అక్కడి నుంచి పూరి బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే కోనార్క్‌కి చాలా బస్సులు అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. లేదు అంటే కనుక జగన్నాథ స్వామి గుడి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే గుండీచా అమ్మవారి ఆలయం ఉంటుందండి. అక్కడి నుంచి అయితే కోనార్క్‌కి చాలా బస్సులు అయితే ఉంటాయండి. ఈ 2 విధాలుగా మనం ఎలాగైనా సరే కోనార్క్ అయితే చేరుకోవచ్చండి. పూరి నుంచి కోనార్క్ వెళ్ళడానికి మనిషికైతే ₹50 అయితే ఛార్జ్ చేస్తారండి బస్ మీద అయితే. ఇప్పుడు కోనార్క్‌లో మీరు చూస్తున్న ప్లేస్‌లోనే బస్సు వాళ్ళు దింపుతారండి. ఇక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు ఆలయం అయితే వస్తుంది. ఇలా వెళ్ళే దారిలోనే రకరకాల షాపులు అయితే ఉంటాయండి. ఇక్కడ చిన్న పిల్లలకి ఆడుకునే వస్తువులు, పెద్దవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ ఐటెమ్స్ అన్ని రకరకాలైతే ఉంటాయండి. షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసుకుంటూ ఆలయానికైతే వెళ్దాం పదండి. మనమైతే ఆలయానికి చేరుకున్నామండి. ఇక్కడే పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుందండి. 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టికెట్ అయితే తీయాలండి. టికెట్ ధర వచ్చి ₹40 అయితే తీసుకుంటున్నారండి. మనం ఇదే టికెట్‌ని ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చండి. ఆన్‌లైన్‌లో మనిషికి ₹35 అయితే తీసుకుంటున్నారండి. అదే విధంగా విదేశీయులు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకైతే ₹600 అయితే తీసుకుంటున్నారండి టికెట్. ఇప్పుడు మనం తీసుకున్న టికెట్‌ని ఇక్కడ ఎదురుగుండా ఉన్న గేట్ ఉంది కదండీ! వారికి గనక చూపించామంటే మనకైతే లోపలికి పంపిస్తారండి. పదండి మనం లోనకి ఏ విధంగా ఉందో చూద్దాం.
మనమైతే లోపలికి వచ్చేసామండి. లోపలికి వెళ్ళగానే ఆలయానికి సంబంధించిన మ్యాప్ అయితే ఉంటుందండి. ఈ ఆలయం ఏ విధంగా ఉంటుందంటే, ఒక రథాన్ని గుర్రాలు లాగుతున్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో మనకలా కనిపిస్తుందండి. ఈ ఆలయం కట్టడం అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇక్కడ కట్టడాలు గాని, శిల్పాలు గాని ఎంతో సుందరంగా అయితే ఉంటుందండి. చూడ్డానికి మనకి 2 కళ్ళు సరిపోవనమాట. అంత అద్భుతంగా అయితే నిర్మించారండి. ఇక్కడ శ్రీ సూర్యనారాయణమూర్తి మూల విరాట్‌కు ఒక ప్రత్యేకమైన మాయాశక్తి అయితే ఉండేదంటండి. అదేమిటంటే, ఈ మూల విరాట్ గర్భాలయంలో పీఠం మీద కాకుండా గాలిలో తేలుతూ ఉండేదంటండి. సూర్యుడు ఉదయించగానే మొదట సూర్యకిరణాలు ఈ మూల విరాట్ పైన పడేలాగే ఉండేదంటండి. అలాగే ఈ కోనార్క్‌కి సముద్రం కూడా అతి దగ్గరగానే ఉంటుందండి. అందువల్ల సముద్ర మార్గంలో వెళ్ళే ఓడలకు సంబంధించిన రాడారు వ్యవస్థ అంటే మనకు ఫోన్‌కి సిగ్నల్ ఎటువంటిదో ఈ ఓడలకు కూడా ఈ రాడార్ వ్యవస్థ అటువంటిదండి. ఈ ఆలయం ఇక్కడ ఉండడం వల్ల రాడారు వ్యవస్థ కనిపించకుండా పోయేదంటండి. కొంతమంది మతోన్మాదులు, హిందుత్వ వ్యతిరేక శక్తులు ఈ ఆలయాన్ని నాశనం చేసేశారండి. అంత చేసినా కూడా కేవలం ఆలయాన్ని 10% మాత్రమే నాశనం చేయగలిగారండి. అప్పట్లో ఈ ఆలయాన్ని అంత బలంగా, అద్భుతంగా అయితే నిర్మించారండి. ఈ ఆలయాన్ని భారతదేశ పురావస్తు శాఖ భారతీయ వారసత్వ సంపదగా అయితే గుర్తించారండి. మీరు ఎప్పుడైనా సరే ఒడిశా వస్తే తప్పకుండా ఈ కోనార్క్ ఆలయాన్ని సందర్శించండి. ఈ ఆలయంలో ఏ విధమైన పూజలు జరగట్లేదండి. అయితే మీకొక డౌట్ రావచ్చు. ఇక్కడ ఉన్న సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం ఎక్కడ ఉంది అని. ఆ విగ్రహం మరెక్కడో లేదండి. శ్రీ పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలోని సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉన్న మూలమూర్తే కోనార్క్ నుంచి తీసుకువచ్చిన విగ్రహం అంటండి. ఇప్పుడు మీరు చూస్తుంది నాట్య మండపం అండి. ఈ నాట్య మండపం ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ ఆలయం అండి. ఈ ఆలయంలోనే శ్రీ సూర్యనారాయణ స్వామి వారు కొలువై ఉండేవారంటండి. ఇక్కడ స్వామివారు లేకపోవడంతో ఆలయ ద్వారాలు అయితే సిమెంట్‌తో మూసేశారండి. ఇప్పుడది ఏ విధంగా ఉందో మీరు కూడా చూడండి. మరొక విషయమండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ గురించయితే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం యొక్క
రథ చక్రాలు పాత రూ. 20 నోట్ల మీద, ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న రూ. 10 నోట్ల మీద అయితే ముద్రించారండి. అది ఏ విధంగా ఉంటుందో మీరు కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదండీ! ఆయన టెంపుల్ గైడ్ అండి. సమయాన్ని ఈ చక్రాల ద్వారా ఏ విధంగా చూడాలన్నది ఈయన చెప్తున్నారండి. ఈ కోనార్క్ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ చుట్టూరా మొత్తం 24 చక్రాలు ఉన్నాయంటండి. అయితే ఈ 24 చక్రాలు 24 గంటలకు సమానం అంటండి. సూర్యుడి యొక్క నీడను బట్టి టైం అయితే చెప్పేవారంటండి. ఇప్పుడు మీకు ఈ ఆలయం చుట్టూ ఏ విధంగా ఉందో చూపిస్తానండి. మీరు కూడా చూడండి.
ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ నేను పెట్టగానే మీకు రావాలంటే మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు నమస్తే.